చంద్రబాబు కుట్రలు చేసి సంక్షేమ పథకాలను అడ్డుకున్నారని మంత్రి చెల్లుబోయిన వేణు అన్నారు. అవతాతలకు అందించే పెన్షన్లను నిలుపు చేసి వారి ఆక్రోశానికి కారణమైన చంద్రబాబు ఇప్పుడు విద్యార్థులు, రైతులను కూడా ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా మళ్లీ జగనే ముఖ్యమంత్రి అవుతారంటున్న మంత్రి చెల్లుబోయిన వేణుతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్సీపీ రాజమండ్రి రూరల్ అభ్యర్థి వేణుగోపాలకృష్ణ ఏమంటున్నారు చూద్దాం. సార్ చెప్పండి. ఇప్పటి వరకు రకరకాల జిమ్మిక్కులు ప్రదర్శించి అటు పెన్షనర్స్ని రోడ్డు పాలు చేశారు. ఇప్పుడేమో విద్యార్థుల్ని అదేవిధంగా రైతుల్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకంటే లబ్ధి అందకుండా తీవ్ర ప్రయత్నం చేసి ఈసీ ద్వారా ఆపించే ప్రయత్నం చేశారు. ఎలా చూడొచ్చు అసలు? ఇక్కడ కూడా ఇబ్బంది కలగకుండా నేరుగా డీబీటీ ద్వారా పథకాలు పంపిణీ చేస్తుంటే, ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా వారింటికే పెన్షన్లు పంపిణీ చేస్తుంటే, ఇవన్నీ చూసి తట్టుకోలేనటువంటి చంద్రబాబు నాయుడు అంటే 5 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి 58 నెలలు కొనసాగినటువంటి ఈ తీరు ఈ 3 మాసాల్లో పంచితే మారిపోద్దని, అంటే ప్రజల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని అతను ఒప్పుకుంటున్నాడు కదా. ఈ తరహా పాలన ఎవరో చేయలేదని ఒప్పుకుంటున్నాడు కదా. పెన్షన్స్ ఇంటికి చేరకుండా చేశాడు. సుమారు 35-40 మంది చనిపోవడానికి కారణమయ్యాడు. బ్యాంకులో వేయమని సలహాలు రాయించాడు ఈసీకి. బ్యాంకులో వేస్తే ఎట్లా ఉందో చూసాం కదా పరిస్థితి. బ్యాంకుల్లో వేయటం వల్ల ప్రజలు ఎలాంటి కష్టాలు పడుతున్నారో చూశారు. అంటే ప్రజలను కష్టపెట్టడమే వాళ్ళ లక్ష్యం. మళ్ళీ వాళ్ళ విద్యార్థుల దగ్గరికి వచ్చాడు. 610 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి అదే విద్యాదీవన కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి. రైతుల దగ్గరికి వచ్చాడు. 847 కోట్లు వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ ప్రభుత్వం చాలా సక్సెస్ఫుల్ ప్రభుత్వం అని చెప్పడానికి ఒక నిదర్శనం ఏంటంటే, ఒక సంక్షేమ క్యాలెండర్ దేశంలో ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ పాలకుడు కానీ ఇవ్వలేదు. సంక్షేమ క్యాలెండర్ ఇచ్చిన డేట్కి సంక్రాంతి 13-14 తారీఖులు రావచ్చు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం మాత్రం అన్న డేట్కే జరిగేటువంటి పరిస్థితి ఉంది. సంక్రాంతి మారచ్చు, 13, 14 2 ఆసిలేటింగ్ డేట్స్ ఉంటాయి. కానీ ఈయన ప్రకటించినటువంటి క్యాలెండర్లో ఉన్నటువంటి ఏదైతే సంక్షేమం ఉందో అది నేరుగా వారి ఖాతాలో 1వ తారీఖు పెన్షన్ పంపిణీ విధానమే ఈ రాష్ట్రంలో పరిపాలనకి ఒక తలమానికం, లేకపోతే ఒక సూచిక. అటువంటి పరిస్థితిని ఇవాళ ఈ రాష్ట్రంలో ఉంటే చంద్రబాబు నాయుడు రోజు ఒక అబద్ధం సిగ్గు విడిచి అబద్ధాలు చెప్పడమే నా జీవితం అనుకునేటువంటి లక్ష్యంతో అతను పనిచేస్తున్నాడు. దానికి తోడు మళ్ళీ పవన్ కళ్యాణ్, దానికి ఆయన్ని నరేంద్రభాయ్ మోడీ గారిని తీసుకొస్తా ఉన్నారు. ఇక్కడ నేను అడుగుతున్నాను, నరేంద్రభాయ్ మోడీ ఎవరైతే ప్రధానమంత్రి ఉన్నారో వారు వచ్చినటువంటి కామెంట్స్ ఏం చేస్తున్నారు? ఈ రాష్ట్రంలో కనపడని ఇసుక దోపిడీ అంటాడు, లెక్కర దోపిడీ అంటాడు. మరి దేశంలో ఏం చేస్తున్నారు మీరందరూ? దేశంలో జరుగుతున్న తీరేమిటి? చంద్రబాబు నాయుడు సభలో తమ్ముళ్ళు లెక్కర్ బ్యాన్ చేద్దామంటే వద్దు అని వాళ్ళ తమ్ముళ్ళే చెప్పారు. మద్యపాన నిషేధాన్ని ఎత్తేసిన చంద్రబాబు నాయుడు మద్యపానం గురించి మాట్లాడుతున్నాడు. ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఒక శాపం, ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో ఒక శాపంగా మారింది ప్రజల పాలిట. ప్రజలకందే లబ్ధిని అడ్డుకోవడానికే చంద్రబాబు భారతీయ జనతా పార్టీతో జతకట్టాడని వేణుగోపాలకృష్ణ చెప్తున్నారు. అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు మాటలు నమ్మరని సీఎం వైఎస్ జగన్కే పట్టం కడతారని విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్, సాక్షి న్యూస్. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.